ఐపీఎల్ మినీ ఆప్షన్ అయిపోయిన తర్వాత ప్రతి స్క్వాడ్ వాళ్ళ కాంపోజిషన్ ఎలా ఉంది, పొటెన్షియల్ ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి, దీని గురించి ఒక సిరీస్ వీడియోస్ చేస్తూ వచ్చాను ఇప్పటిదాకా. ఆ వీడియోస్ తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్ లో కింద పెట్టేస్తున్నాను. మీరు కనుక ముందర చూద్దాం అనుకుంటే ఆర్ ఈ వీడియో చూసిన తర్వాత అది చూద్దాం అనుకుంటే కనుక లింక్స్ వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయండి, వెళ్ళిపోతారు, అక్కడికి చూడొచ్చు. దీంట్లో కవర్ చేయబోతున్నాం 2 టీమ్స్. దాంట్లో ఒకటి ఇస్ వన్ ఆఫ్ ద న్యూవర్ టీమ్స్ అండ్ లాస్ట్ సీజన్స్ గా ఫైనల్స్ కి వెళ్తున్న టీం. ఒకసారి గెలిచారు, ఒకసారి ఫైనల్ ఓడిపోయారు. దట్స్ గుజరాత్ టైటన్స్. అండ్ మరొక టీం ఢిల్లీ క్యాపిటల్స్. చాలా 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 ఎక్స్పెక్టేషన్ ఉండే టీం నుంచి, బట్ ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా పర్ఫామ్ చేసింది లేదు. ఒక సీజన్ లో వీళ్ళు కాస్త ఫైనల్స్ దాకా వెళ్ళారు, కానీ దాన్ని మినహాయిస్తే ఎక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు వీళ్ళు. స్టిల్ లుకింగ్ ఫర్ ద ఫస్ట్ టైటిల్ ఆఫ్ కోర్స్. అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి స్పెసిఫికలీ టు దేర్ టీమ్స్, టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఆప్షన్ లోకి అందరికంటే ఎక్కువ డబ్బులతో వచ్చిన టీం గుజరాత్ టైటన్స్. వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. గుజరాత్ టైటన్స్ ఏం చేశారు అంటే, హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఎప్పుడైతే జరిగిందో ఆబ్వియస్లీ వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు దొరికాయి, రైట్? ఆ డబ్బులంతా తీసుకొని 37 కోట్లు 38 కోట్లు మొత్తం తీసుకొని ఆప్షన్కి వచ్చారు వీళ్ళు. ఇష్టం వచ్చిన ప్లేయర్లు కొనుక్కోవచ్చు కదా, బోల్డ్ షాపింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఆ విషయం తెలుసు. బట్ లెట్స్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ గురించి కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ది ట్రేడింగ్ ఫీ బిట్వీన్ ద 2 టీమ్స్, అది ఇట్స్ రూమర్ టు బి క్లోజ్ టు 100 crores. అంటే ఇప్పుడు ప్లేయర్కి ఇచ్చింది కాదు, ప్లేయర్కి తన ఫీ ఎంతో అంతే ఇస్తారు. కానీ బీసీసీఐ ఇచ్చిన నిబంధనలు ఏంటంటే బిట్వీన్ ద టీమ్స్ దే కెన్ బి ఎ ట్రేడింగ్ ఫీ ఆల్సో. సో రూమర్స్ ఆర్ 100 కోట్లు దాదాపుగా ఇచ్చారట ఎంఐ టు జీటీ టు గెట్ హార్దిక్ పాండ్యా బ్యాక్. హార్దిక్ పాండ్యా ఎంఐ దగ్గరే స్టార్ట్ అయ్యాడు కాబట్టి, వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి, కెప్టెన్ కూడా కావాలనుకుంటున్నారు కాబట్టి తనని వెనక్కి తెచ్చుకున్నారు. చాలా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, బట్ ఆఫ్ కోర్స్ డీప్ పాకెట్స్ తో ఉంటారు ఎంఐ ఎప్పుడు కూడా. దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. సో అగైన్ లైక్ ఐ సెడ్, రూమర్స్. ఐ డోంట్ హ్యావ్ కన్ఫర్మ్డ్ న్యూస్ అబౌట్ దిస్. ఎక్కడ కూడా ప్రూఫ్స్ నా దగ్గర లేవు. గన్ను పెట్టి ఎటు చెప్పావరా మాకు చెప్పు అంటే నేను చెప్పలేను భయ్యా. ఇవి నేను కూడా మీలాగే అంతర్జాలంలో సేకరించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ముందర డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా. సరే, హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత జీటీకి డెఫినెట్ గా చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే కెప్టెన్, పైగా ఆల్రౌండరు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండరు, ఇండియన్ ప్లేయరు. ఇంత కాంబినేషన్ కలిగిన ఇంకే ప్లేయర్ ఎక్కడా లేడు. సో ఆబ్వియస్లీ దే నీడెడ్ మల్టిపుల్ ప్లేయర్స్ టు ఫిల్ హార్దిక్ పాండ్యాస్ బూట్స్. దానికోసం ఆ ఐడియా తోటి, ఆ ఎజెండా తోటి వీళ్ళు ఆప్షన్ లోకి వచ్చారు. బికాస్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి బోల్డ్ డబ్బులు కూడా మిగిలే వీళ్ళ దగ్గర. ఆప్షన్ లో ఏమైనా ఖాళీగా ఉన్నారంటే అబ్బే డీప్ పాకెట్స్ తో ఫుల్. అప్పుడే బోనస్ కూడా పడింది, శాలరీ కూడా పడింది, బోనస్ కూడా పడింది. కరెక్ట్ గా మంత్ బిగినింగ్ లోనే సేల్ వచ్చింది. ఇంకేంది అసలు లేప్ పారేస్తాం మొత్తం డబ్బులన్నీ కూడా. తర్వాత క్రెడిట్ కార్డ్ కూడా స్వైప్ చేసి ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని షాపింగ్ చేస్తా టైప్ కొంత మైండ్ సెట్ లో ఉంటారే, అలాంటి మైండ్ సెట్ లో వచ్చుంటారు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు తీసుకుని ప్లేస్ చూస్తే కనుక కొంతమంది అబ్సల్యూట్ స్టీల్స్. అజ్మత్ ఒమద్జాయి, ది అఫ్ఘానీ ఆల్రౌండర్, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ పాండ్యా. అంత స్కిల్ లెవెల్ లేదు బహుశా, బట్ అగైన్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ కూడా చేయగలడు, బౌలింగ్ లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు. సీన్ ఇన్ ద ఓడిఐ వరల్డ్ కప్, T20 ఫార్మాట్. యూ హావ్ టు ఆఫ్ కోర్స్ వెయిట్ అండ్ సీ. సో ఒమద్జాయి 50 లక్షలు మాత్రమే బేస్ ప్రైస్ దొరికేశాడు. స్టీల్ భయ్యా, స్టీల్. ఉమేష్ యాదవ్ తెచ్చుకున్నారు 5.8 crores కి. అగైన్ హీస్ డన్ వెల్. ఆ న్యూ బాల్ తో బాగానే పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఎక్స్పెక్టేషన్ బాల్స్ అదేనో, బికాస్ అహ్మదాబాద్ లో న్యూ బాల్ తో కాస్త హెల్ప్ఫుల్ గా కండిషన్స్ ఉంటాయి కాబట్టి మేబీ దే యూజ్ హిమ్ ఇన్ దట్ వే. షారుఖ్ ఖాన్ సంపాదించుకున్నారు. ది నీడెడ్ ఫినిషర్. హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేసే బ్యాటర్ ఒకళ్ళు కావాలి కదా. ఇప్పుడు బౌలింగ్ లో ఒకళ్ళు కావాలి, బ్యాటింగ్ లో ఒకళ్ళు కావాలి. క్యాప్టెన్సీ అలాగో శుభన్ గిల్ కి ఇచ్చేశారు. సో షారుఖ్ ఖాన్ తెచ్చిన 7.4 crores కి. సుశాంత్ మిశ్రా అని చెప్పి 2.5 కోట్లు, 2.2 కోట్లు తనకిచ్చారు. కార్తిక్ త్యాగి, థింక్ దిస్ ఇస్ స్టీల్ బికాస్ క్విక్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. 140 km/h కంటే క్విక్ గా బౌలింగ్ చేయగలడు. 60 లక్షలు మాత్రమే. అగైన్ స్టీల్ ఫర్ షూర్. మానవ్ సుతార్. స్పెన్సర్ జాన్సన్ పైన చాలా ఖర్చు పెట్టారు. ఇది చాలా మంది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. 10 కోట్లు ఎందుకు ఇచ్చారా వీళ్ళ దగ్గర? దే ఆల్రెడీ హ్యాడ్ జోషువా లిటిల్, ది ఐరిష్ ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మరే. బట్ స్పెన్సర్ జాన్సన్ కి 10 కోట్లు ఇచ్చి తెచ్చారు. సో అగైన్ జోషువా లిటిల్ గా సైడ్ లైన్ అవుతారు అనిపిస్తుంది. స్పెన్సర్ జాన్సన్ కే ఓపెనింగ్ నాట్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. బట్ హీస్ కమింగ్. రాబిన్ మిన్స్ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ క్రికెటర్ టు ప్లే ఇన్ ఐపీఎల్. అలాంటి ఒక ఖితాబ్ తనకు దొరికింది. అండ్ గ్రేట్ లక్ టు హిమ్. కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. రాబిన్స్ మిన్స్ 3.6 crores కి ఇచ్చారు. తన లైఫ్ మారిపోయింది. ప్రతి ఐపీఎల్ ఆప్షన్ లో చాలా మంది ప్లేయర్స్ జీవితాలు మారిపోతుంటే దాంట్లో ఒకరు ఈసారి రాబిన్ మిన్స్, అలాంగ్ విత్ కుమార్ కుషర్గా. ఈస్ గోయింగ్ టు ఫీచర్ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ టీమ్. సో ఇది వీళ్ళు చేసిన పిక్స్. అండ్ స్క్వాడ్ లుక్స్ ఓకే. అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఆ లోటు కనిపిస్తుంది ఫర్ షూర్. బట్ అయినా కూడా దే హ్యావ్ ఎ డీసెంట్ స్క్వాడ్. నాకేంట్రా అనిపిస్తుంది అంటే, ఎక్కడన్నా కాస్త ఇబ్బంది కనిపిస్తుందా అంటే, ఇండియన్ బ్యాటింగ్ కాస్త లిమిటెడ్ గా ఉంది, వేఫర్ థిన్ గా ఉంది. లాట్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ ది ఫారెన్ బ్యాటర్స్ అని అనిపిస్తుంది. 4 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఆడించవచ్చు, అదొక ప్రాబ్లమ్ గా మారచ్చు. హార్దిక్ పాండ్యా లాంటి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసే ప్లేయర్ లేకపోవడం ఇస్ అ ప్రాబ్లమ్. ది గాట్ శుభ్మన్ గిల్, David Miller, Williamson, Abhinav Manohar, Sai Sudarshan as the batters, the true blue batters as far as GT is concerned.
వికెట్ కీపర్స్ రూపంలో మ్యాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా ఉన్నాడు. రాబిన్ మిన్స్ తీసుకొచ్చారు. మిన్స్ ని మేబీ మిడ్ ఆర్డర్ లో వాడతారేమో యాజ్ ద సీజన్ ప్రోగ్రెసెస్. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్ రౌండర్స్ బానే ఉన్నారు. రషీద్ ఉన్నాడు, రాహుల్ తివాటియా, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, అజ్మతుల్లా ఉమద్జాయ్. అగైన్ షారుఖ్ ఖాన్ ఆల్ రౌండర్ కోటాలు ఎందుకున్నారు అంటే TNPL ఆడినప్పుడు, అంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడినప్పుడు ఈస్ గాట్ ది పర్పుల్ క్యాప్ ఆల్సో. అంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న బౌలర్ గా కూడా ఉన్నాడు, ఆఫ్ స్పిన్ వేస్తారట. సో మేబీ యుల్ సీ హిమ్ బౌల్ అలాట్ మోర్ ఈ సీజన్ ఆఫ్ IPL లో. బౌలింగ్ అయితే ఇప్పుడు ఒకటి అంటారే, మీకు మ్యాచ్లు గెలిపించాలంటే బ్యాటర్స్ కావాలి, టోర్నమెంట్ గెలిపించాలంటే బౌలర్స్ కావాలి. బౌలర్స్ అయితే వీళ్ళు ఒక స్టేబుల్ ఆఫ్ బౌలర్స్ క్రియేట్ చేశారు. మొహమ్మద్ షమి, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, త్యాగి, మానవ్ సుతార్. ఇంతమంది బౌలర్స్ ఉన్నారు. ఇంతమంది బౌలర్స్ ఎక్కడ ఆడతారు అంటే ఆబ్వియస్లీ ఆడరు, బట్ బ్యాకప్ కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర. ఇది వీళ్ళ స్క్వాడ్. సో ద స్క్వాడ్ ఆఫ్ GT లుక్స్ ఓకే ఇన్స్పైర్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హార్దిక్ పాండ్యా లేకపోవడం కూడా. మరి వీళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది సీజన్ స్టార్ట్ అయితే తెలుస్తుంది మనకి. బట్ లైక్ ఐ సెడ్, ఆ ఇండియన్ బ్యాటింగ్ కాస్త వీక్ గా ఉందేమో. బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది, ఆల్రౌండర్స్ ఓకే, కీపర్ ఓకే. బట్ ఎలా ఆడతారు వీళ్ళు వెయిట్ అండ్ సీ. లెట్స్ టాక్ అబౌట్ ది ప్లేయింగ్ ఎలెవెన్ ఫర్ GT. ఆఫ్ కోర్స్ యు గాట్ శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా టు ఓపెన్. ఇప్పుడు సాహాతోనే కంటిన్యూ చేస్తారు. లాస్ట్ సీజన్ కూడా తనే ఆడాడు ఓపెనర్ గా, ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఇస్తాడు. గిల్ సరే ఇప్పుడు కెప్టెన్ కూడా అండ్ ఓపెనర్ గా హ్యాడ్ ఎ ఫ్యాబులస్ ఫినామినల్ IPL 2023లో. అహ్మదాబాద్ కా రాజా అంటారు. రాజా కాకపోతే యువ రాజా ఏదో అనుకోండి భయ్యా, ఇప్పుడు ఏంది గొడవ. గిల్ బానే ఆడతాడు. సాయి సుదర్శన్ ఫైనల్ ఎలా అయితే నాక్ ఆడాడు, తర్వాత ఇండియాకి డెబ్యూ చేసినప్పుడు ఎలా అయితే ఆడాడు. అగైన్ యూ నో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో బేసికలీ చాలా సాలిడ్ గా, కామ్ గా, కంపోజ్డ్ గా, మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేస్తాడు. ఇస్ గోట్ ఆల్ ది షాట్స్ ఇన్ ద బుక్. లెఫ్ట్ హ్యాండర్స్ గ్రేస్ ఉంది, ఈజీ ఆన్ ది ఐ. సాయి సుదర్శన్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిమ్ అగైన్. సో Gill, Saha, Sai Sudarshan in any order that you want, 1, 2, 3. And then you got Umadsai at number 4. He's a replacement to Hardik Pandya. You got David Miller, who's your killer Miller finisher. Shahrukh Khan, again, a finisher role play చేస్తుంటాడు. Rahul Tivatia. I think these guys are blessed with finishers because Shahrukh, Miller, Tivatia, Abhinav Manohar, who's actually the impact player for me, తను కూడా ఫినిషర్ రోల్ చేయగలడు. కాబట్టి along with విజయ్ శంకర్. సో అలా చూస్తే గనక they've got that finishers, కానీ ఎక్కడో కాస్త ఎక్స్పీరియన్స్ కాస్త ల్యాక్ అవుతున్నారా అని అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇండియన్ ఫినిషర్స్ రూపంలో. బికాజ్ వీళ్ళెవరు కూడా ఇంకా they've not set the stage on fire. ఎవరు కూడా IPL పైన వాళ్ళ స్టాంప్ ఆఫ్ అథారిటీ వదిలింది లేదు. Anyways, let's go back to the playing 11. Gill, Saha, Sai Sudarshan, Umadsai, David Miller, Shahrukh Khan, Tewatia, then Rashid Khan, of course, your spinner. With the surgery అయింది, దాని నుంచి కమ్బ్యాక్ చేయాలి. Hopefully he'll be fit and fine as IPL comes along. మొహమ్మద్ షమి, సెన్సేషనల్. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో ఆడలేదు బికాస్ ఆఫ్ హిస్ నర్సింగ్ ఎ హీల్ ఇంజురీ. హోప్ఫుల్లీ దేర్ స్టిల్ టైమ్ ఫర్ IPL టు కమ్. March 22 స్టార్ట్ అవుతుంది అంటున్నారు, కాబట్టి అప్పటిదాకా పూర్తిగా రికవర్ అయిపోతే నథింగ్ లైక్ ఇట్. స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత లెఫ్ట్ ఆర్మ్ సీమని ఆడిస్తారు. ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ అఫ్ కోర్స్ అహ్మదాబాద్ లో కాస్త లైవ్లీ వికెట్స్ కూడా ఉంటాయి. ఆ న్యూ బాల్ తో హెల్ప్ ఉంటుంది, తన ఆడతాడు. మోహిత్ శర్మ, ఈస్ డన్ ఫినామినల్లీ వెల్. లాస్ట్ సీజన్ లో సర్ప్రైజ్ ప్యాకేజ్ గా మారాడు. సో ఇది నా ఉద్దేశంలో ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అభినవ్ మనోహర్ కానీ విజయ్ శంకర్ కానీ ఆడతారని అనుకుంటున్నా. ఉమేష్ యాదవ్ ఎప్పుడొకప్పుడు వస్తాడు యాజ్ ఇన్ లైక్ రీప్లేస్మెంట్ ఫర్ సంబడి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వస్తాడు. అలాగే వాళ్ళ దగ్గర ఇంకొక వేరే బౌలర్స్ కూడా ఉన్నారు. నూర్ అహ్మద్ కూడా లెఫ్ట్ ఆర్మ్, రషీద్ ఖాన్, మిరడ్ ఇమేజ్. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా ఫారెన్ ప్లేయర్ అవైలబిలిటీ లేకపోతేనో ఇలా తను కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసికలీ దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11 ఆఫ్ గుజరాత్ టైటన్స్. మీకేమనిపిస్తుంది ఈ ప్లేయింగ్ 11 తో ఈసారి కూడా వీళ్ళు ఫైనల్స్ దాకా వెళ్ళగలరా, టైటిల్ గెలవగలరా? యూ థింక్ ఎస్ అని కమెంట్ చేయండి. మీ ఉద్దేశంలో ప్లేయింగ్ దీనికంటే వేరేగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అదేంటో కూడా రాయండి, నాకు అర్థమవుతుంది మీ ఆలోచన ఎలా ఉన్నాయో. ఇది GT అమ్మా, బానే ఉంది ఓవరాల్ గా. ఓకే, 1 minute సార్. మా వింత ఓకే. ఆప్షన్ మొత్తంలో అస్సలు అర్థం కాని పిక్స్ చేసింది ఎవర్రా అని కొన్ని టీమ్స్ అయినా పిక్ చేయాలంటే బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ వన్ ఆఫ్ ద టీమ్స్. ఎందుకంటే వీళ్ళ దగ్గర దాదాపు 29 కోట్లు ఉన్నా కూడా ఎలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళారని చూస్తే మీరు కొంచెం షాక్ అవుతారు. బికాస్ దే పిక్ ప్లేయర్స్ లైక్ హ్యారీ బ్రూక్ ఫర్ 4 crores. బ్రూక్ లాస్ట్ సీజన్ స్ట్రగుల్ అయ్యాడు అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం ఏంటి, ఫినిషర్ గా వాడతాం అంటున్నారు. ఎంతమంది ఫినిషర్ కావాలి భయ్యాలకి? I'll get to that. ఆ ప్లేయింగ్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా అంటున్నాను. స్టబ్స్ తెచ్చుకున్నారు అగైన్ ఫారెన్ బ్యాటర్. రికీ బూయి ఒక బ్యాటింగ్ ఆప్షన్ ఫ్రమ్ ఆంధ్ర. కుమార్ కుషార్గా అగైన్ వెరీ హైలీ టాలెంటెడ్ అని చెప్పి ఉంటున్నారు. there's a bidding war for him. 7.2 crores ఖర్చు పెట్టారు తన పైన. సో ఆడించాలి తన్ని అఫ్ కోర్స్, రైట్? రసిక్ సలాం ఒక ఫాస్ట్ బౌలర్. జాయ్ రిచర్డ్సన్ 5 కోట్లు ఇచ్చారు తనకి, ఎందుకు మనకు అర్థం కాదు. అండ్ సుమిత్ అని చెప్పి ఇంకొక ప్లేయర్. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ పిక్ చేశారు వీళ్ళు. అయితే నాకు డీసీని చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే రిషబ్ పంత్ ఒక పెద్ద ఫ్యాక్టర్ గా మారచ్చు. రిషబ్ పంత్ అవైలబిలిటీ, రిషబ్ పంత్ ఎంత పాత్ర పోషిస్తాడు, కెప్టెన్ గా ఉంటాడా, కీపింగ్ కూడా చేస్తాడా, బ్యాటింగ్ కూడా చేస్తాడా, లేదా ఏదో ఒక రోల్ మాత్రమే చేస్తాడా, బహుశా డిటర్మిన్ చేస్తున్నామో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత దూరం వెళ్తారు 2024 IPL లో అన్న విషయాన్ని గురించి. న్యూస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ రిషబ్ పంత్ ఇస్ గెటింగ్ బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్. ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదు, కీపింగ్ చేయడం అయితే ప్రారంభించలేదు. సో
మార్చ్ కల్లా కీపింగ్ చేస్తాడా? ఐ డోంట్ రియలీ థింక్ సో. మోకాల్లో ఉన్న 3 లిగమెంట్స్ ACL, PCL, MCL 3 కూడా డ్యామేజ్ అయ్యి 3టికి సర్జరీస్ జరిగాయి. ఇన్ఫాక్ట్ దే హ్యాడ్ టు డూ సెకండ్ సర్జరీ చేయాలంటే బట్ దాన్ని చేయలేదు బికాస్ హిస్ రికవరీ వాస్ వెరీ గుడ్. ఈస్ డన్ వెల్ సో ఫార్. ఇంప్రూవ్ అవుతుంది తన ఫిట్నెస్. సంవత్సరం దాటిన యాక్సిడెంట్ అయ్యి సో గ్రేట్ రికవరీ ఫ్రమ్ అండ్ విష్ లాట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. అండ్ ఆఫ్ కోర్స్ 2024లో ఎంతవరకు రోల్ ప్లే చేస్తాడు అంటే ఇప్పటిదాకా నేను చదివింది వినింది జనాలతో మాట్లాడితే అర్థమైంది నాకేంట్రా అంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడేమో అంటున్నారు. అంటే జస్ట్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడేమో అని ఒక అంచనా ఉంది. వెయిట్ అండ్ సీ. సో వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది? లెట్స్ లుక్ ఎట్ ద బ్యాటర్స్. పృథ్వీ షాని రిలీజ్ చేస్తారేమో చేయలేదు. సో వార్నర్ హూస్ గోయింగ్ టు ప్లే ఓన్లీ T20 క్రికెట్ గోయింగ్ ఫార్వర్డ్. ఫ్రాంచైజీకైనా ఆస్ట్రేలియాకైనా హీస్ దేర్. పృథ్వీ షా, యాష్తుల్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఇన్ ది ఫ్యూచర్ అంటున్నారు. తను స్వస్తిక్ అని ఒక ఇండియన్, హ్యారీ బ్రూక్, వీళ్ళు స్ట్రైట్ ట్రెడిషనల్ బ్యాటర్స్ మీకోసం. దీని వికెట్ కీపర్స్ రూపంలో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తారో తెలియదు. అభిషేక్ పురల్ కొన్ని మ్యాచెస్ ఆడాడు, నాట్ దట్ ఇంప్రెసివ్. ట్రిస్టన్ స్టబ్స్ కూడా కీపింగ్ చేయగలడు బట్ ఎక్కువ కీపింగ్ చేసింది లేదు తను కూడా. షై హోప్ అని తెచ్చుకున్నారు బట్ హోప్ ఎంత హోప్ ఇస్తున్నాడు వీళ్ళకి నాకు తెలియదు బికాస్ తను టాప్ 4లోనే ఆడతాడు కానీ ఇంకెక్కడ ఎక్కువ ఆడలేడు. టాప్ 4లో స్థానం నాకు కనిపించట్లేదు. కుమార్ కుషర్గా 7 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. కీపర్ కూడా అంటున్నారు, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అంటున్నారు. సో బేసికలీ ఐ థింక్ దే విల్ టెస్ట్ హిమ్ ఇన్ కేస్ రిషబ్ పంత్ కనుక అవైలబుల్ లేకపోతే. ఐ థింక్ కుమార్ కుషర్గా విల్ గెట్ ఎ గో ఇస్ వాట్ ఐ థింక్. రికీ బూయి ఇస్ అనదర్ ఆప్షన్ ఫర్ దెమ్. తక్కువ అడపదడప కీపింగ్ చేయడం, ఆంధ్ర ఆడుతున్నాడు, యాక్చువల్లీ ఫీల్డింగ్ చేస్తాడు, క్యాప్టెన్సీ చేస్తాడు. బ్యాటింగ్ లో ఇస్ యాక్చువల్లీ గోస్ బెజర్క్. He can score very quickly. He's got a lot of shots, but ఇప్పటిదాకా IPL లో ఎక్కువ అవకాశాలు రాలేదు తనకి. మేబీ దిస్ ఇస్ ద సీజన్ ఫర్ హిమ్. అండ్ ఆల్రౌండర్స్ లో అక్సర్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, వికీ ఓస్వాల్, సుమిత్ కుమార్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బౌలర్స్ లో దే గోట్ లాంగ్ బౌలింగ్ అటాక్ బట్ అగైన్ ఫైర్ పవర్ ఉందా అంటే యాక్చువల్లీ క్వశ్చన్ మార్కే. అండ్రిక్ నార్కే ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ ఎస్ చాలామంది బౌలర్ వెరీ గుడ్. ఎంగిడి తనకు కూడా కాస్త ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి ఫర్ షూర్. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మర్, ఇషాంత్, ముఖేష్ కుమార్ ఇండియా ప్రతి ఫామ్ లో డెబ్యూ చేశాడు ఈ మధ్య కాలంలో. ప్రవీణ్ దుబే, రసిక్ దార్ అండ్ జాయ్ రిచర్డ్సన్ 5 కోట్లు తెచ్చుకున్నారు. బ్యాకప్ ఆప్షన్ అనుకుంటాను. సో ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ ఉంది. స్క్వాడ్ ని చూస్తే డస్ ఇట్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్? వీళ్ళు టోర్నమెంట్ గెలుస్తారు అనిపిస్తుందా? పర్సనల్ నాకైతే అనిపించట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ DC ఫ్యాన్. రిషబ్ పంత్ కనుక పూర్తిగా అవైలబుల్ గా లేకపోతే, తన క్యాప్టెన్సీ, కీపింగ్, బ్యాటింగ్ 3 కూడా చేయకపోతే, చేసినా కూడా బౌలింగ్ లుక్స్ లిటిల్ థిన్ ఫర్ మీ. అండ్ హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్స్ తెచ్చుకోవడం, షేహోప్ లాంటి ప్లేయర్స్ తెచ్చుకోవడం, ఇది ఎక్కడా కూడా నాకు అర్థం కావట్లేదు వీళ్ళ డైరెక్షన్ ఏంటన్నది. సో DC ఫర్ మీ డజంట్ లుక్ లైక్ ఎ టీమ్ విచ్ క్యాన్ విన్ పొటెన్షియల్ ఆన్ పేపర్. సర్ప్రైజెస్ గెలిస్తే ఎనీథింగ్ హ్యాపెన్ క్రికెట్ ఆఫ్ కోర్స్. ప్లేయింగ్ లో ఎలా ఉంది ఆర్ పొటెన్షియల్ ప్లేయింగ్ 11 DCకి ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా స్టార్ట్ ఆఫ్ కోర్స్ షాట్ కి మళ్ళీ అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు రిటైన్ చేసుకున్న తర్వాత కుర్రాన్ని ఊరికే కూర్చోబెట్టరు కదా. సో షా ఆడతాడు. నెంబర్ 3లో మిచ్ మార్ష్. ఒకవేళ షా పర్ఫార్మ్ సరిగా చేయట్లేదు తను డ్రాప్ అవ్వచ్చు, ఇంకెవరైనా రావచ్చు. మిచ్ మార్ష్ కెన్ గో బ్యాక్ టు ఓపెనింగ్ బికాస్ హీ డస్ దట్ ఫర్ ఆస్ట్రేలియా T20 ఫార్మాట్ లో. సో వార్నర్, పృథ్వీ షా, మార్ష్. then got యాష్తుల్ అట్ number 4. హ్యారీ బ్రూక్ మీరు నమ్ముతున్నారు తనని నెంబర్ 5, నెంబర్ 6 లో ఆడిస్తామంటున్నారు కాబట్టి బ్రూక్ వేసాను భయ్యా. నేను కన్విన్స్డ్ కాదు బట్ వేసాను. కుమార్ కుషర్గా ఐ థింక్ విల్ గెట్ ఎ గో బికాస్ మై ఒపీనియన్ ఇస్ రిషబ్ పంత్ విల్ నాట్ బీ కీపింగ్. విల్ బికమ్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. నా ఇంపాక్ట్ ప్లేయర్ రిషబ్ పంత్ ఉంటాడు. సో కుమార్ కుషర్గా విల్ కీప్ వికెట్స్ అండ్ బ్యాట్. అభిషేక్ పురల్ కంటే బెటర్ బ్యాటర్ అని నమ్ముతున్నారు కాబట్టి ఈ ఆప్షన్ లో 7 కోట్లకు పైగా బిడ్ చేసి తీసుకున్నారు. సో కుమార్ కుషర్గా ఐ థింక్ విల్ గెట్ ఎ గో హెడ్. దెన్ యూ గాట్ ది ఆల్రౌండర్స్ అక్సర్. And then, of course, Kuldeep Yadav, the Chinaman bowler. Anrik Nortje I'm guessing he's going to be fully fit because South Africa kuda aadaledu. Maybe he's getting all the rest that he needs. SA T20 lo aadite ela perform chestadu, that's an indication about IPL lo enta aadtadu anadi. Mukesh Kumar, he's done well. తనకి ఇండియాకి ఆడుతున్నప్పుడు స్పెసిఫిక్ గా ఆ T20 ఫార్మాట్ లో డెత్ ఓవర్స్ లో బౌలింగ్ ఇచ్చారు. ఆ స్పెషలిస్ట్ గా ఇర్మాక్ చేశారు. ఇట్స్ గోట్ గుడ్ సీమ్ పొజిషన్. యార్కర్స్ బాగా వేస్తాడు కాబట్టి మేబీ ఆ రూల్ తనకి ఇవ్వచ్చు. ఖలీల్ అహ్మద్ గానీ ఇషాంత్ శర్మ గానీ ఇద్దరులో ఒకళ్ళు ఆడతారని నా అంచనా. లెఫ్ట్ ఆర్మర్ ఆప్షన్ వేరియేషన్ కావాలంటే ఖలీల్ అహ్మద్, ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇషాంత్ శర్మ. This will be the playing 11 for them. Impact, like I said, is Rishabh Pant. So this, according to me, is DC's probable playing 11, at least for the beginning of the tournament. మీకేమనిపిస్తుంది? మీ ఉద్దేశంలో ప్లేయింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? రిషబ్ పంత్ గురించి మీరు ఇంకెక్కడైనా చదివారా? కమెంట్ లో చెప్పండి. నచ్చితే ప్లేయింగ్ 11 ఓ లైక్ కొట్టండి, నాకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు. సో ఇదన్నమాట సంగతి. ఈ వీడియో కూడా అయిపోయింది. ఐల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం. GT, DC ఇక్కడ కవర్ చేసేసాం. మీ ఉద్దేశంలో వాళ్ళ ప్లేయింగ్ 11 GT కైనా DC కైనా ఏంటో నాకు ఇక్కడ చెప్పండి. వీడియో నచ్చుంటే కనుక లైక్ కొట్టండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. సమ్ టేల్స్ నెమ్మదిగా కొద్దిగా పెరుగుతూ 20,000 సబ్స్క్రైబర్స్ చేరుకున్నాం, విచ్ ఇస్ అ గ్రేట్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఇంకా పెరుగుదాం. మీ హెల్ప్, మీ సపోర్ట్ ఉంటే కనుక విల్ ట్రై అండ్ మేక్ దిస్ ఛానల్ లిటిల్ మోర్ బిగ్గర్. మన కమ్యూనిటీ ఇంకా పెద్దగా చేద్దాం. లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్. ఆఫ్ కోర్స్ IPL ఇస్ కమింగ్ అప్. సో చాలా విషయాలు ప్లాన్ చేస్తున్నాం మీకోసం. అండ్ దాని గురించి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మాట్లాడతాను మీతోటి. బట్ ఇఫ్ యు లైక్ ది కాంటెంట్, డూ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, కామెంట్ కూడా వదలండి. మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.